హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 59 గురించి అయితే మాట్లాడుకుందాం. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందరికీ నమస్కారాలు రాస్తాను. బిగ్ బాస్ సీజన్ 9 లో ఉన్న అందరికీ పెద్ద నమస్కారం. డెవిల్ ఎవరో కనుక్కోండ్రా అని బిగ్ బాస్ చెప్తే మీరు ఏం చేస్తున్నారో ఏమో. డెవిల్ అక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు దివ్య అని. అది మీరు ఎలా మిస్ చేసుకుంటున్నారో ఏంటో. నాకైతే మా ఆడియన్స్ కు మత్తి పోగొడుతున్నారు మీరు. అసలు దివ్య పాల ప్యాకెట్ పోయినప్పుడు తను ఎంత రచ్చ చేసేది, ఎంత కామ్గా ఉందంటే మీరు అందరూ ఒక డెఫినెట్ గా అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ డీల్ తన్నే క్లియర్గా అవుతుంది. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అందుకోసం మీకు అందరికి పెద్ద నమస్కారాలు రా నాయన. ఒక్కడు కూడా ఏమీ ఆలోచన లేకుండా ఎందుకు ఆడుతున్నారు? ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు సంజన గారు కంటెండర్షిప్ నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయారు. తనని ఎందుకు డీల్ చేస్తాడు బిగ్ బాస్? అసలు డీల్ మీ టీంలో కంటెండర్షిప్ లో ఉన్న వాళ్ళు డెవిల్ అవుతారు అని క్లియర్ గా బిగ్ బాస్ చెప్పాడు. పక్కన వాళ్ళని ఎందుకు పెడతాడు డెవిల్? అది ఏం హౌస్ మేట్స్ మీరు ఏం అర్థం చేసుకుంటారో బయట ఉన్న మా ఆడియన్స్ మేము అర్థం చేసుకుంటే, మీరు లోపల ఉండి వాళ్ళని డైరెక్ట్ గా చూసి అబ్జర్వ్ ఏం చేస్తున్నారో ఏమో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. వచ్చేసి ఈ రీతు వచ్చేసి రేషన్ మేనేజర్ గా ఉంది. తను రేషన్ మ్యారేజ్ లో ఉన్నప్పుడు పాల ప్యాకెట్లు దొంగతనం జరిగింది. ఇది ఒక టాస్క్. అది దివ్య, సుమన్ శెట్టి వాళ్ళిద్దరు డీల్. వాళ్ళు నైట్ అంతా సుమన్ శెట్టి మేలుకొని తిరుగుతున్నాడు అంటే, తను గురకలు పెట్టి నిద్రపోయే అతను నైట్ మేలుకొని తిరుగుతున్నాడు అంటే డెవిల్ 100% ఆయనే అని మీరు అందరూ గుర్తించవచ్చు. ఆ థాటే రాలేదు మీకు. అసలు ఆ థాటే రాలేదంటే మీరు ఏ లోకంలో ఉన్నారా? బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారా, లేకపోతే ఏ లోకంలో ఉన్నారో ఏం కథ, ఏం చేస్తున్నారు? బిగ్ బాస్ హౌస్ ఎందుకు పోయారు? ఏం చేస్తున్నారు మీరు? ఏం స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు? అస్సలు అర్థం కావడం లేదు. అక్కడ రీతు బాటిల్స్ చెక్ చేయాలని పెడితే, అక్కడ కావాలనే కుకింగ్ కాడ ఉన్న దివ్య తన మీదికి ఎక్కడ డెవిల్ లేనని తెలిసిపోతుందో అని లేని గౌరవం పిలిచి అక్కడ పెద్ద ఇది చేసింది. అప్పుడు కూడా మీరు ఆ హౌస్ మేట్స్ ఎవరు కనిపిస్తుంది. అప్పుడు చెప్తున్నాడు ధరణి ఇస్ దివ్య డెవిల్, తన క్యూట్ ఫేస్ తో అంతా చేస్తుంది తనే ఉంటుంది అని అక్కడ అంత క్లియర్ గా నువ్వు అనుకున్నప్పుడు, అక్కడ ఇంకా బిగ్ బాస్ డెవిల్ ఎవరు అనుకుంటున్నారు, ఓట్లు ఎక్కువ ఎవరికి వస్తాయో చెప్పండి అన్నప్పుడు అసలు బర్నీ గారు ఎవరికి చెప్పారు? సాయి గారు చెప్పాడు. అసలు సాయి ఏం చేశాడు? వాడు ఏం డెవిల్? అసలు ఫస్ట్ బర్నీ గారు వచ్చి సాయి గారు చెప్తే, పవన్ వచ్చేసి సాయి గారు చెప్పాడు. తర్వాత ఇమాన్యుల్ వచ్చి పవన్ గారు చెప్పాడు. పవన్ ఆడుండారా స్వామి డెవిల్ అయ్యి ఎప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం కథ? తర్వాత రాము వచ్చేసి పవన్ సార్, రీతు వచ్చేసి సాయి గారు. తనైతే పవన్ సార్ చెప్పదు. అది మనకి అందరికి ఆడియన్స్ అందరికి తెలుసు రా స్వామి. రీతు ఇంకా హౌస్ లో పవన్ సార్ అయితే ఏ దాంట్లో కూడా చెప్పదు. అది అర్థం చేసుకోవచ్చు మనం. ఇంకా సాయి వచ్చేసి యాసిటీస్ గా పవన్ సార్ అందరూ జై కొడతారు, నేను జై కొట్టాల్సిందే పవన్ కానీ వాడు సాయి జై కొట్టాడు. నువ్వు ఈ వారం ఇంటికి వెళ్ళిపోతాం కదా.
ఇంకా నెక్స్ట్ సుమన్ శెట్టి గారు పవన్, ఇంకా డీల్ ఆయనే కాబట్టి ఇంకా ఓట్లు ఇంకా పవన్ కే ఎక్కువైతే జై జగన్ అవుతాడు పవన్. దివ్య కూడా పవన్ కే. అసలు దివ్య సుమన్ శెట్టి గారు పవన్ కేసి ఎప్పుడన్నా తర్వాత ఉన్న నలుగురన్నా అర్థం చేస్తున్నా లేదా? అండ్ గౌరవ్ కూడా పవన్. అక్కడ తను ఉన్నాడు ఒక పాలపైన ఒక కెప్టెన్ గా, తన కెప్టెన్సీలో పోతే తను ఎంత రియాక్ట్ అవుతుంది, ఎన్ని ప్రశ్నలు అడుగుతుంది, నేను ఊరుకోను అది ఇది అంత కామ్గా ఉన్నప్పుడు డెఫినెట్ గా డెవిల్ ఇస్ దివ్య అని అంత ఐడియా వేలేని మీరు బిగ్ బాస్ హౌస్ లో ఎందుకున్నారో అస్సలు వేస్ట్. అసలు అందరు హౌస్ మేట్స్ అందరూ వేస్ట్. ఫోన్ పేరు చెప్పడం ఇంకా నాయర్ దివ్య డెవిల్ అని తను గ్రహించుకో, దివ్య పేరు చెప్పకుండా భరణి డెవిల్ అంటే అక్కడ ఒక్కసారి కనిపించావు నువ్వు నాయర్ బాడీ ఏంది, ఆ లాంగ్వేజ్ ఏంది, ఆ హైట్ ఏంది, బిగ్ బాస్ హౌస్ లో విరక్కొట్టేస్తారా స్వామి అనుకుంటే నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావనే సంగతే నాకు గుర్తుకు రావడం. నాయర్ని ఎందుకు తీసుకున్నారో, ఇంకా ఎందుకు హౌస్ లో ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఆ బాడీ ఏంది. నేను ఫస్ట్ వచ్చేప్పుడు ఈస్ 5 స్ట్రాంగ్ అంటే ఈ మనిషిరా అనుకుంటే నిఖిల్ నాయర్ ఏ పర్ఫార్మెన్స్, జీరో పర్ఫార్మెన్స్, జీరో అంటే బిలో యావరేజ్ జీరో. అదే అనమాట. ఇంకా కళ్యాణ్ వాడు ఇంకా అప్పుడే వాళ్ళు అనుకుంటున్నారు రాము తనుజ ఖచ్చితంగా రాము పేరే చెప్తే నీ పేరే చెప్తారా, సైలెంట్ గా ఉడికింది. ఫస్ట్ నీకు కండక్టర్షిప్ నుంచి తీసేసినప్పుడు అయినా నువ్వు ఒక సోల్జర్ గా ఉండి ఏం చేసినవరా స్వామి, నువ్వు మళ్ళా ఇండియన్ సోల్జర్ గా ఏం చేస్తావురా నాయన. బిగ్ బాస్ హౌస్ లోనే నువ్వు డెవిల్ ఎవరో కనిపెట్టలేండి, ఇంకా ఆర్మీ సోల్జర్ గా ఏమేమి సేవ చేస్తావు ఏమిరా నాయన. నేనేమన్నట్టు ఇంత సోల్జర్ అంటావు ఏందిరా నాయన. ఆడ అర్ధరాత్రి వాళ్ళు స్టోర్ రూమ్ లో కిచెన్ కాడ ఉన్నప్పుడు అప్పుడు టీ పెట్టుకొని 3 గంటల 4 గంటలకు టీ పెట్టుకొని తాగాల్సిన అవసరం ఏమిచ్చారు దివ్యాకు నాయనా. అది గ్రహించకుండా నువ్వు బయట పెట్టి నన్ను కంటెండర్షిప్ నుంచి తీసేసిన వీళ్ళపై నువ్వు దాడి చేయకుండా రివెంజ్ తీసుకోలేని నువ్వేం సోల్జర్రా స్వామి. కళ్యాణ్ ఏమి సోల్జర్రా నాయన. నీతో ఇంకా ఆడుకున్నారా స్వామి వాళ్ళు చేసే పనికి నువ్వు ఇంకా వాళ్ళని ఈడుండే ఈట తీసుకొని పోలేవరా నాయన. నువ్వు ఏమి సోల్జరు, నువ్వు పెద్ద జీరో నాయన. బిగ్ బాస్ హౌస్ లో నువ్వు అయితే అక్కడ సుమన్ శెట్టి ఏం చేస్తున్నాడు, షుగర్ కోసం చూస్తుంటే అంతసేపా అసలు అప్పుడు నువ్వు పాల ప్యాకెట్లు పోయినాయని చెప్పినప్పుడైనా వాళ్ళ మీద ఇద్దరు డౌట్ రాకుండా ఏం చేస్తున్నావు ఏం కథ చెప్పి వాళ్ళని తీసేయాలనా లేదా, డెవిల్ పట్టుబడితే కంటెంటర్షిప్ వాళ్ళు కూడా పోతారు. నెక్స్ట్ ఇలా చేస్తే నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవుతావు, నేను తీస్తే నేను కండిపెట్టి వాళ్ళని తీసేస్తాను అని స్ట్రాంగ్ గా ఉండాలి. నువ్వు ఇంకా కళ్యాణ్ పెద్ద డిసప్పాయింట్మెంట్, పెద్ద ఫాల్ట్. రాంగ్ పేరు చెప్పడం పెద్ద ఎర్రి పుష్పం చేశాడు రాము. వాళ్ళప్పుడే దివ్య తనుజ నేను చెప్పలే అంటాను. ఏం ఇంకా సంజన వచ్చేసి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. తనుజ ఎవరు కూడా దివ్య సుమన్ శెట్టి డెవిల్ అని అసలు అంచనానే వేయలేకపోయారంటే మీరు ఏమి హౌస్ లో ఉన్నారు ఏమి కథ. 100% కళ్ళు మూసుకొని చెప్పవచ్చు తన క్యారెక్టర్ బట్టి దివ్య సుమన్ అని క్లియర్ గా చెప్పేసి తను నైట్ కూడా మేల్కొని తిరుగుతున్నారు అని నిఖిల్ నాయర్ చెప్పినప్పుడైనా మీరు ఎవరు
ఇక్కడ పాయింట్ అవుట్ టీం ఒక హౌస్మెంట్ గా గ్రౌండ్ అప్ చేసి ఒక పేరు అనుకోకుండా మీరు చెప్పడము అసలు చెప్పినప్పుడు మీరు ఎవరయ్యే ఛాన్స్ ఉందని కూడా ఆలోచన లేకుండా ఎవరు ఊరికి వచ్చేటట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పేర్లు అనేసుకొని వాళ్ళ ఏది పడితే వాగేసి తర్వాత అయిపోయిన తర్వాత కళ్యాణ్ పేరు అందరు 6 ఓట్లు రావడంతో 6 ఓట్లు పవన్కి రావడంతో పవన్ కంటైనర్షిప్ నుంచి అవుట్ అవుతారు. అది ఈరోజు తర్వాత ఇంకా డెవిల్ ఎవరినొకరిని తీసేయాలి కాబట్టి నిఖిల్ నాయర్ని పేరు చెప్పేశారు. నిఖిల్ నాయర్ ఈరోజు డీమన్ పవన్ ఇద్దరు కంటైనర్షిప్ నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇంకా రేపటి ఎపిసోడ్ గురించి రేపు మాట్లాడుతున్నాం గైస్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం.